హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా కొత్తిమీర పచ్చడి తయారు చేసుకోవడానికి నేను ఒక కట్ట కొత్తిమీరని తీసుకున్నాను. ఇలా ఈ విధంగా కట్ చేసుకొని వాష్ చేసుకోవాలి. మరీ సన్నగా కట్ చేసుకోకూడదండి. ఈ కొత్తిమీర పచ్చడికి కొద్దిగా చింతపండుని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయినాక మనకు కారానికి తగినన్ని మిర్చిని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వేయించుకోవాలి. నేను ఒక కట్ట కొత్తిమీరకి ఒక 8 నుంచి 9 వరకు పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇవి ఈ ఆయిల్లో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కాక కొన్ని పల్లీల్ని వేయించుకోవాలి. అవి కూడా ఇలా వేగిన తర్వాత పక్కకు తీసేసుకున్నాను. అదే ప్యాన్లో ఒక 2 టమాటాలను కట్ చేసి వేసుకున్నాను. ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకున్నాను. ఇదంతా ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. దాంట్లోకి ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి పల్లీలను వేసుకున్నాను. కొద్దిగా పసుపు వేసుకోవాలి. నానబెట్టుకున్న చింతపండును కూడా వేసేసుకోవాలి. కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకున్నానండి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకున్నాను ఈ విధంగా. ఇప్పుడు టమాటా కొత్తిమీర మగ్గాయేమో చూసుకుందాం. చూడండి, టమాటా కొత్తిమీర కూడా బాగా మగ్గిపోయాయి. గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్సీ జార్లోకి ఈ టమాటా కొత్తిమీర కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అంతే అండి, ఇదిగోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఫైనల్గా దీనికి తాలింపుని ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కాక కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పోపు గింజలు వేసుకోవాలి. ఇప్పుడు ఒక ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకుంటున్నాను. ఈ మొత్తాన్ని వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయినాక మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చళ్ళలోకి కలిపేసుకోవడమే అండి. అంతే, ఎంతో ఈజీగా కొత్తిమీర పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.